జై గురుదత్త శ్రీ గురుదత్త. ఈరోజు మనం రుక్మిణీ కళ్యాణంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం. రుక్మిణీ కళ్యాణం అనగానే చాలా అద్భుతంగా ఉండేటటువంటి ఘట్టం అండి అది. దాన్ని ఈరోజు మనం చాలా చక్కగా తెలుసుకోబోతున్నాం. అందులో ఒక పద్యాన్ని. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి రుక్మి, రుక్మరథ, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే 5 కుమారులు ఉండేవారు. ఆ రాజుకి రుక్మిణి అనే కూతురు కూడా ఉంది. అంటే ఈ 5 సోదరులకి కూడా ఒక సోదరి కూడా ఉంది. ఆ సోదరి పేరు రుక్మిణి. అయితే ఈ రుక్మిణీదేవి శరత్కాల చంద్రబింబం వలె దినదిన ప్రవర్ధమానమై యవ్వన వయస్సుకు వస్తుంది. వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలని అనుకుంటారు. అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడు గురించి విని శ్రీకృష్ణుడే తన భర్తగా పొందాలని అనుకుంటుంది. రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారము తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని, అంటే అన్నగారు, పెద్దన్నగారు అనమాట, ఈ మాటలు విని తన సోదరుని శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని తీర్మానం చేస్తాడు. రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టించేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తూ ఉంటుంది. కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరే బ్రాహ్మణుణ్ణి కోరుకుంటుంది. శ్రేయస్సు కోరేవారు ఎవరండి? బ్రాహ్మణుడే కదా. ఆయన్ని కోరుకుంటుంది. ఆయన పేరు అగ్నిజ్యోతనుడు. ఆయన పిలుస్తుంది. ఆ అగ్నిజ్యోతనుడు అనే విప్రవరుణ్ణి రప్పించి తన మనస్సును విప్పి విషయాన్ని చెప్పి ద్వారకాపురమునకు వెళ్ళి శ్రీకృష్ణునికి తన అభీష్టము తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడికి వచ్చి తన చేపట్టమని రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి అగ్నిజ్యోతను ద్వారా సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అగ్నిజ్యోతనుడు హుటాహుటిన ద్వారకు వెళ్ళి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునికి చాలా అత్యద్భుతంగా వివరిస్తారు. ఆ మాటలు మరొకసారి మనం మాట్లాడుకున్నాం. కానీ అత్యద్భుతంగా అగ్నిజ్యోతనుడు శ్రీకృష్ణుడికి రుక్మిణీదేవి ఏదైతే చెప్పిందో ఆ మాటలను చక్కగా వర్ణిస్తారు. అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవరుడు రుక్మిణీదేవి ఏ విధంగా చేపట్టాలో ఆలోచన విధంగా కూడా చెప్తాడు. యదువంశనందన రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పాణిగ్రహణానికి ముందు నగరం పొరిమేళల్లో ఉన్నటువంటి దేవాలయానికి గౌరీ పూజకి వెళుతుంది. ఆ సమయంలో నువ్వు ఆమెను తీసుకు వెళ్ళవచ్చు అని ఆమెతో పాటు ఎవ్వరూ ఉండరు. కావున యుద్ధం జరిగే ప్రసక్తి కూడా ఉండదని అగ్నిజ్యోతనుడు శ్రీకృష్ణుడికి చెప్తాడు. సరే, ఆ మాటలు విన్నటువంటి అగ్నిజ్యోతనుడి మాటలు విన్నటువంటి శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించి వారివ్వరూ విదర్భ దేశం వైపు బయలుదేరతారు. అగ్నిజ్యోతనుడు రుక్మిణి వద్దకి వెళ్ళి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెప్తాడు. శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయాన్ని కలవనున్నట్లుగా కూడా చెప్తాడు. అనుకున్న ప్రకారం రుక్మిణీదేవి నగర పొలిమేరల్లో ఉన్నటువంటి సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది. అర్చనలు పూర్తి చేసుకుని తిరిగి రాజధాని వైపు వస్తోంది. రాజధాని వీధుల్లో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు. అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకుని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరతాడు. అలా రుక్మిణీదేవిని తీసుకువెళ్తున్న శ్రీకృష్ణుని చూసి అందరూ తెల్లబోతారు. తేరుకుని శ్రీకృష్ణుడిపై యుద్ధానికి బయలుదేరతారు. అప్పుడు బలరామదేవుడు మొదలైన యదువీరులు ఆ రాజులను చెల్లాచెదురు చేసేస్తారు. ఆ రాజులు పిక్కబలం చూపి పారిపోతూ శిశుపాలను చూసి, నాయనా, బతికుంటే కదా భార్య, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, మరో రాచగారిని నేను పెళ్లి చేసుకో అని అక్కడున్న రాజులు శిశుపాలుకి చెప్తారు. అక్కడ వచ్చిన యదువీరులు వచ్చారు, చెల్లాచెదరు చేసేస్తున్నారు సైన్యాన్ని. నువ్వు వాళ్ళతో పడలేవు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు. కానీ అన్నగారుల్లో పెద్దన్నగారు రుక్మి తన సేనతో దూకుడుగా వెళ్ళి శ్రీకృష్ణుని రథానికి ఎదురుకుండా నిలిచి దండయాత్ర చేస్తాడు. ఆ దండయాత్ర చేసేటటువంటి సమయంలో రుక్మి
అన్ని విధాలుగా శ్రీకృష్ణుని దుర్భాషలాడతాడు. ఆ దుర్భాషలాడేటటువంటి ఆ మాటలను మన బమ్మెర పోతన గారు ఎంత చక్కగా వర్ణించి ఒక పద్య రూపంలో మనకి అందించారండి. శ్రీకృష్ణుడు రుక్మి ఏమనుకున్నారో మన ఎవరికీ తెలీదు, కానీ ఆ అనుకున్న మాటలను పద్య రూపంలో దాల్చి ఆయన బమ్మెర పోతన గారు మనకు అందించారు, ఎంతో చక్కగా అందించారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఈ రుక్మి అన్న మాటలు ఎలా అనిపిస్తాయంటే, ఈ పద్యం నిందాస్తుతులకి సంబంధించిందిగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఒకవైపు చూస్తే నిందగాను ఉంటుంది, మరొక వైపు చూస్తే స్తుతిగాను ఉంటుంది. కాబట్టి ముందు ఆ పద్యం ఏమిటో బమ్మెర పోతన గారు ఈ రుక్మికి శ్రీకృష్ణుడికి మధ్యలో జరిగినటువంటి రుక్మి ఆవేదనతో, తన చెల్లిని తీసుకుపోతున్నాడు శ్రీకృష్ణుడనే బాధతో మాట్లాడిన మాటలను పద్య రూపంలో బమ్మెర పోతన గారు మనకు అందించారు. ఆ పద్యం ఏంటో మనం తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మా సరివాడవా మా పాప కొనిపోవా, ఏ పాటి గలవాడవు ఏది వంశము, ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి, ఎయ్యది నడవడి ఎవ్వడెరుగు మనహీనుడా, మనహీనుడవీవు మర్యాదలెరుగవు, మాయగై కొని కాని మలయరావు, నిజ రూపమున శత్రు నివహంబు పైపోవు, వసుదేశుడవు కావు వావిలేదు, కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువ విడువవేని విలయకాల సికిసికా సమానసిత శిలీముఖముల, గర్వమెల్ల కొందు కలహమందు. చూశారుగా పద్యం ఎంత చక్కగా బమ్మెర పోతన గారు రాశారనేది. అక్కడ రుక్మి యొక్క ఆవేశం కూడా మనకి ఆ పద్యంలో కనిపిస్తుంది. ఎంత చక్కగా బమ్మెర పోతన గారు రాశారండి. ఆ పద్యంలో మొదలు పెట్టడమే, మా సరివాడవా మా పాప కొనిపోవా, ఏ పాటి కలవాడవు ఏది వంశము అని ఎంత చక్కగా రాశారండి ఈ పద్యాన్ని. మా చెల్లిని నువ్వు తీసుకెళ్ళటానికి నువ్వేమైనా మాకు సమౌజ్జీయుడివా, నువ్వు ఎంతటి వాడివి, నీ పుట్టుక ఎలాంటి వంశంలో ఉన్నవాడివి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, నీ స్వభావం ఏమిటి ఎవ్వరికీ తెలియదు, నువ్వు అహం నిలుపుకోలేని అభిమానహీనుడివి, హద్దు పద్దు మర్యాద లేనివాడివి, మారువేషాలు కప్పుకొని కానీ యుద్ధం చేయలేవు, నీ అసలు రూపంలో శత్రువులను ఎప్పుడైనా ఎప్పుడైనా ఎదుర్కొన్నావు, నువ్వు రాజవంశం వాడివి కాదు, మాతో వావి వరస ఉన్నవాడివి కాదు, గుణగణాలు లేనివాడికి మా చెల్లెల్ని ఎలా నువ్వు తీసుకెళ్తావు, నువ్వు మా అమ్మాయిని వదిలిపెట్టకపోయావా, అగ్నిజ్వాలలతో సమానమైన పదును బాణాలతో నీ గర్వమంతా యుద్ధంలో హరించి వేస్తాను అని రుక్మి శ్రీకృష్ణుడితో చెప్తారు. ఈ పద్యంలో అందమైన నడకే కాదండి, ఆద్యంతము చక్కని శ్లేష కూడా ఉంది. రుక్మి శ్రీకృష్ణుడిని ఈ పద్యం విన్న తర్వాత నిందిస్తున్నాడా, స్తుతిస్తున్నాడా, మేమెక్కడా నువ్వెక్కడా అంటున్నాడు. అంటే నువ్వెంతవాడువో, ఎక్కడ వాడువో, నీ లీలలేమిటో, నీవు అవతార మహిమలేమిటో ఎవరూ ఎరుగలేరు అంటున్నాడు. అంటే ఇక్కడ నింద చేస్తున్నాడా, అతను నీతో మేము సరిపోతామా అంటున్నాడా, ఆ అర్థాలు వచ్చే విధంగా చక్కగా బమ్మెర పోతన గారు రాశారండి. నువ్వు నామరూప గుణాలకు భౌతిక బంధాలకు అతీతుడు అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ పద్యం విన్న తర్వాత బమ్మెర పోతన గారి యొక్క శక్తి ఏంటో మనకు అర్థమవుతుందండి. ఇక్కడ రుక్మి ప్రార్థిస్తున్నాడా, బెదిరిస్తున్నాడా అనేది ఎవరూ చెప్పలేరు. అంటే పద్యాన్ని గంభీరంగా చేస్తే బెదిరిస్తున్నట్టుగా వస్తుంది, సున్నితంగా వెళ్తే ప్రార్థిస్తున్నాడుగా వస్తుందన్నమాట. మా సరివాడవా మా పాప కొనిపోవా, ఎంత చక్కని ఎత్తుగడండి. అంటే ఈ శయ్య పదాల కూర్పు ఎంత అందంగా ఉందో, నుడికారం అంత కమ్మగా ఉంది, శ్లేషాత్మకమైన అర్థం సంగత ఇంక చెప్పవలసిన అవసరమే లేదు. సహజ పాండిత్యం నీది, ఎంతో శ్రమతో నేర్చుకున్న విద్య మాది, శక్తి ఒడ్డి రాసేవాళ్ళం మేము,
అనాయాసంగా అప్రయత్నంగా పద్యం అల్లేవాడివి నువ్వు. పోతనామాచ్చ, మా సరివాడవా నువ్వు, మాలాగా పద్యాలు రాసేందుకు అని ఇతర కవి దిగ్గజాలను ఉగ్గడించేలా ఉన్న పద్యంలాగా అనిపించట్లేదండి ఈ పద్యం. అందుకనే పోతనామాచ్యుల యొక్క పద్యం తీరు వేరండి. అందరి పద్యాల తీరు వేరు, పోతనామాచ్యుల యొక్క పద్య తీరు వేరు. అందువలన తెలుగు వాళ్ళమైనటువంటి మనం ఖచ్చితంగా మన మన పద్యాల యొక్క రుచిని మనం ఆస్వాదించగలగాలండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.